తెలంగాణ రాజకీయాల్లో ఆగస్టు నెలలో పెను మార్పులు సంభవించనున్నాయా? వాటికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఊతం ఇవ్వనున్నాయా అంటే నిజమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆగస్టులో రేవంత్ సర్కార్కు ముప్పు ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజెక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. మిషన్ 15 పేరుతో లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. ఎవరి ఊహకు అందని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. గత లోక్సభ ఎన్నికల్లోనూ 4 చోట్ల విజయం సాధించింది. అదే ఊపుతో ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ను లక్ష్యంగా పెట్టుకుంది. 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన 9 సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈసారి ముక్కోనపు పోటీ అనివార్యం కావటంతో 3 పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచించుకున్నాయి. వంద రోజుల్లో గ్యారంటీల అమలు, 4-5 నెలల తమ పాలనకు లోక్సభ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ ఓపెన్ గానే చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం తెలంగాణను కీలకంగా తీసుకోవడంతో 17 స్థానాల్లో కనీసం 17 స్థానాలు గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ మేరకు మిషన్ 15 రూపొందించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లలో జనజాతర సభల్లో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. లక్ష్యానికి తగినట్లుగా సీట్లు వస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలపడటమే కాకుండా పీసీసీ చీఫ్గా, సీఎంగా రేవంత్ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవటానికి దోహదపడుతుంది. మరోవైపు అన్ని సెగ్మెంట్లలోనూ మంత్రులకే టాస్క్ ఇవ్వటంతో వారి ప్రాంతాల్లో అభ్యర్థులను గెలుపునకు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీలోనూ అంతర్గతంగా విభేదాలకు, భిన్న అభిప్రాయాలకు దారితీసే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో 6 ఖాళీల భర్తీతో పాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ ఈ ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్లాన్ కు సైతం చిక్కులు తలెత్తే ఛాన్స్ లేకపోలేదు. తక్కువ సీట్లకే పరిమితమైనట్లయితే పార్టీ పట్ల ప్రజల్లోనూ విశ్వసనీయత సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుందనే ఆందోళన ఉంది. రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లాలోని 2 ఎంపీ స్థానాలను ఇప్పటి వరకు సిట్టింగ్ గా ఉన్న మల్కజ్గిరిని నిలబెట్టుకోవటం సవాల్గా మారింది. ప్రస్తుతం 4 ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ పై కన్నేసింది. తెలంగాణలో గెలుపునకు ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనుకున్న స్థాయిలో సీట్లు సాధిస్తే పవర్లోకి రావచ్చని పార్టీ ఆలోచన. రాష్ట్రంలో అధికారంలోకి రావటం ద్వారా సౌత్ ఇండియాలో పార్టీ విస్తరణకు మార్గం సుగమమవుతుందని భావించి తెలంగాణను గేట్వేగా నిర్దేశించుకుంది. ఈ కారణంగానే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కేంద్ర మంత్రులు నామినేషన్ల దాఖలతో మొదలుపెట్టి ప్రచారం ముగిసే వరకు సీరియస్ గా తీసుకున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతో చివరి వారంలో ప్రచారం జోరును పెంచారు. ఈ ఫలితాలపైనే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో ఈ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవైపు లీడర్లు కేడర్ చేజారిపోతున్న సమయంలో ఇప్పుడు ఎన్ని ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఆ పార్టీ భవిష్యత్తు అంత పదిలంగా ఉంటుందని గులాబీ లీడర్ల అభిప్రాయం. అనారోగ్యం వెంటాడుతున్న నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి 16 రోజుల పాటు బస్సు యాత్రతో రాష్ట్రమంతా చుట్టేశారు. ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో లీడర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనేది కేసీఆర్ ఆలోచన. అయితే గతం కంటే ఒక సీటు ఎక్కువ వస్తుందనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. డజన్కు తగ్గవంటూ స్వయంగా కేసీఆరే ప్రకటించుకున్నారు. రాష్ట్రంలో ఒక్క సీటైనా వస్తుందా అనే చర్చ జరుగుతున్న క్రమంలోనూ కేసీఆర్ ఆ ధైర్యం ఏంటనేది అర్థం కాకుండా ఉంది. జూన్ 4న వెలువడే ఫలితాలు మిగిలిన 2 పార్టీలపై ఒక రకమైన ప్రభావం చూపితే బీఆర్ఎస్ విషయంలో మాత్రం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జూన్ 4న 25 మంది చేరుతారని, ఆ పార్టీలో మిగిలేది కల్వకుంట్ల కుటుంబానికి చెందిన 4 మాత్రమే అని ఓపెన్ గా కామెంట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లపై వేర్వేరు రూపాల్లో ప్రభావం చూపనున్నాయి. ఫలితాలు ఊహకు అందని రీతిలో రాజకీయంగా పెను మార్పులకు దారితీస్తాయనే చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీ అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు అనుకుంటున్నారని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేశారని, అలవిగాని హామీలు ఇచ్చారని, ఆయన గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెను సంక్షోభంలోకి నెట్టబోతుందని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేల్చి చెప్పారు. సీఎం మీద విశ్వాసం లేకపోవటం వల్లే రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని పేర్కొన్నారు. ఫేక్ వీడియోలు తయారు చేసి రేవంత్ రెడ్డి ఫేక్ సీఎం గా పేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ శాతం తమకు సానుకూలమని భావిస్తున్నామని, రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాల అనంతరం చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారాయి.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపించిన తరుణంలో ఈరోజు ఈ నెల 13వ తేదీన ఇప్పటికే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక జూన్ 4న అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ అనంతరం కొన్ని రాజకీయ నాయకుల కామెంట్ చూస్తే ఆగస్టు సంక్షోభం అనేది మరొకసారి తెరపైకి వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆగస్టు సంక్షోభం మళ్ళీ తెరపైకి వచ్చింది. నిన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆగస్టులో పెను సంక్షోభం ఉంది, రైతు రుణమాఫీ అంశం సాధ్యం కాదు, అయితే ఈ పెను సంక్షోభం తప్పించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ లోక్సభ ఎన్నికల ప్రచారం కంటే ముందు కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు పన్ని బలమైన ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఆ బలమైన పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర పంతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకటై మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి బీఆర్ఎస్ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా స్వయాన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మొదటి వ్యక్తి బీజేపీలోకి పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను గుండు గుత్తగా బీజేపీకి అమ్ముకుంటారని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. కేసీఆరే కాదు, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడినా అదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా రాష్ట్రంలో రైతాంగం ఉన్న రుణమాఫీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మాఫీ చేస్తాను, రైతు బంధు సక్రమంగా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సభల్లో, ప్రచార సభల్లో, ఎన్నికల ప్రచారంలో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి కూడా చెప్పడం జరిగింది. అయితే రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. ఆగస్టు 15 అనేది మళ్ళీ వచ్చే ఆగస్టు 15 ఏ సంవత్సరం 15 అనేది మాత్రం స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు సంక్షోభం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే బీఆర్ఎస్ రక్షిస్తుందా అనే పరిస్థితిలో చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్లు రెండు డ్రామాలు ఆడుకుంటూ బీఆర్ఎస్ను బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని చెప్పి మాత్రం ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే అనూహ్యమైన ఫలితాలు సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పుడే 17 స్థానాలకి కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. ఓవైపు బీజేపీ కూడా ప్రస్తుతం ఉన్న 4 సీట్లకు డబుల్ సీట్లు దాటుతామని చెప్పి మరోవైపు ధీమా వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్న 9 సీట్లకి ఖచ్చితంగా ఒక సీటు ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ రాదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాత్రం 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా మేము సాధిస్తున్నాము, బీజేపీ నన్నారు వన్ను, కాంగ్రెస్ 2-3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి కేసీఆర్ మీడియా సమావేశంలో అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కు జరిగిన పార్లమెంట్ ఎన్నికలుగానే అందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూర్చుందో అంతవరకు పరిమితం కావాలి తప్ప అంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పి బీజేపీ, కాంగ్రెస్లు బీఆర్ఎస్ను విమర్శిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, కాంగ్రెస్లో కొంతమంది వెళ్తారని చెప్పి బీజేపీలోకి కొంతమంది వెళ్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇంకా కింది స్థాయిలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇతర నేతలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది కాంగ్రెస్లో చేరుతున్నారు. సిట్టింగ్ ఎంపీలే స్వయాన కొంతమంది కాంగ్రెస్లో చేరారు, కొంతమంది బీజేపీలో చేరారు. మళ్ళీ బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని వాళ్ళే పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్లో కూడా చేరిన వాళ్ళు టికెట్ తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కనుక కనీసం 2-3 స్థానాలు కూడా సాధించకుంటే ఏ విధమైన పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి. ఏదేమైనా ఆగస్టులో నిజంగా ప్రభుత్వానికి సంక్షోభం ఉందా లేదా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రుణమాఫీ ఆగస్టులో సంక్షోభానికి ప్రధాన కారణం రైతులు తీసుకున్న రుణమాఫీ అంశమే ప్రధాన కారణం అవుతుందా, లేదు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనుక మళ్ళీ దేశంలో 3వసారి హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతే అటు కర్ణాటకను ఇటు తెలంగాణను డిస్టర్బ్ చేస్తారు. బీజేపీ రాజకీయ కుట్రల్లో భాగంగా తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి మళ్ళీ
బీజేపీ పార్టీ అందరూ కలిసి రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని కూడా చర్చ జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో కూడా ముసలం పుడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు, అది కొద్ది కాలమే మాత్రమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అనేది కేవలం కుట్రలో భాగమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడుతుందని మాత్రం టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ రామ్, చెప్పండి, రుణమాఫీకి సంబంధించిన ఈ ప్రభావం అనేది ఇప్పుడు జూన్ 4న వెలువడే కాంగ్రెస్ అధికారంపై ఎలా ప్రభావం చూపించబోతుంది, అవకాశం ఎలా ఉంటుంది? అంటే ఇప్పటికే రైతులకు సంబంధించిన విషయంలో రైతు బంధు పథకం, రైతు భరోసా కింద ఏదైతే రైతు బంధు వేస్తున్నారో అది ఇప్పుడు దాదాపుగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు పథకం నిధులు విడుదలయ్యాయి. ఇక మిగతా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో 100 ఎకరాల ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ రైతు బంధు కోసం ఎవరు అడగట్లేదు. కేవలం 80% ఎబవ్ కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా రైతు బంధు వేశాము. ఖచ్చితంగా రైతులు మళ్ళీ రుణమాఫీ కూడా మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. కాబట్టి రైతులు కూడా మాకు ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు, ముస్లిం మైనార్టీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కాబట్టి 9 లేదా 13 సీట్లు వస్తాయని చెప్పి నిన్న స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చర్చ చేసే సందర్భంగా చెప్పడం జరిగింది. అటు బీజేపీ కూడా 10 సీట్ల పైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4-5 నెలలకే 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైంది. ఓవైపు రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, తర్వాత కరెంటు సరఫరా విషయంలో, సాగునీరు సరఫరా విషయంలో పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ప్రజలు నమ్మట్లేదు. బీఆర్ఎస్ పట్ల విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ని చూడాలని చెప్పి మొన్న జరిగిన తప్పిదాల వల్ల, కొంచెం పొరపాటు వల్ల అనవసరం మోసపోయామని చెప్పి ప్రజలు భావిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్, బీజేపీల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.